హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో కేఎల్ యూనివర్సిటీ రేపినటువంటి దుమారం ఏదైతే ఉందో, దాదాపు 20,000 మంది విద్యార్థులు, 4,000 మంది అధ్యాపకులు మొత్తం కూడా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది విద్యార్థులు సార్ మాకు టీసీ ఇస్తారా, మేము వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతాము అనేటువంటి చెప్తూ ఉన్నారనమాట. సో అంటే బాగా డ్యామేజ్ జరిగిపోయి మొత్తం బండారం బయటపడిపోయిన తర్వాత ప్రస్తుతానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇప్పుడే అలా కళ్ళు తెరిచి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ ఈనాడు పేపర్లో మనకు వచ్చింది, ఒకసారి మీరు అందరూ చూస్తున్నారు. బైనరీ మరియు ఎంబీజీఎల్ విధానాల ద్వారా న్యాక్ గుర్తింపులో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. సో దీని యొక్క సారాంశం ఏంటంటే రెండు అంటే బైనరీలో ఏముంటుందంటే, ఒకటి అక్రెడిటేషన్ ఉన్నటువంటి సంస్థ, రెండు లేనటువంటి సంస్థగా దీన్ని తీసుకొని చేస్తున్నారనమాట. సో అక్రెడిటేషన్ ఏదైతే ఉంటుందో వాటికి 5 లెవెల్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఇదే జరుగుతుంది, కాకపోతే టెర్మినాలజీ కొంచెం మార్చినారు. లేనిది ఉన్నదాన్ని సపరేట్గా చేసేస్తామంటున్నారని చెప్తున్నారు తప్ప దీంట్లో అయితే పెద్ద నాకు వాళ్ళు ఇంకా కమిటీ ఇప్పుడే వేసిండ్రు. రంగరాజన్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ కస్తూరి రంగరాజన్ చైర్మన్గా ఈ కమిటీ అయితే ఫామ్ అయింది. 3 కమిటీలు నియమించారనమాట. ఈ ఏడాది నవంబర్లో కస్తూరి రంగరాజన్ చైర్మన్గా మరో కమిటీని కూడా వేసింది. సో ఇది వచ్చేసి 2023 ఆగస్టులోనే ఈ కమిటీ అనేది వాళ్ళ నివేదిక అనేది ఇచ్చిందనమాట. ఈ సూచనల మేరకు ఫస్ట్ అనేది బైనరీ అనేటువంటి అక్రెడిటేషన్ ఇస్తారు. దాని తర్వాత ఎంబీజీఎల్ విధానం ద్వారా ఈ గ్రేడ్లను ప్రస్తుతానికి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ప్రజెంట్ ఉన్నటువంటి గ్రేడ్లు ఏదైతే ఉన్నాయో, A+, B+, B తర్వాత CD అంటే అసలు గుర్తింపు లేదని అర్థం అనమాట. ఈ రకంగా ప్రజెంట్ 8 గ్రేడ్లు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే 5 గ్రేడ్లుగా, అక్రెడిటేషన్ ఉన్నటువంటి వాటికి 5 గ్రేడ్లుగా, అక్రెడిటేషన్ లేనటువంటి దాన్ని బైనరీ మోడ్లో పెట్టేటువంటి అవకాశంగా ప్రస్తుతానికి చేస్తున్నారు. సో దీనివల్ల అయితే నేనైతే పెద్ద మంచి జరుగుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి కొంచెం సుమారైనటువంటి సంస్థలు కూడా ఆల్రెడీ మనిషికి ఒక మూట అప్పచెప్పేసి వాళ్ళందరూ కూడా అటానమస్ కాలేజీలుగా అక్రెడిటేషన్ ఆల్రెడీ తెచ్చుకొని ఉన్నారు. కాకపోతే ఈ అక్రెడిటేషన్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ ఉంటుంది. కాబట్టి ఈ రెన్యువల్ జరిగినప్పుడు వీళ్ళ గొంతులో పచ్చివేలక్కాయ పడేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే చాలామంది విద్యార్థులు పర్టికులర్గా కేఎల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో నష్టం జరుగుతుంది అని మనం చెప్తూ ఉన్నాం అనమాట. అంటే మేము వేరే కాలేజీలకు మారేదానికి అవకాశం ఉందా అని వందలాది మంది విద్యార్థులు నాకు ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, మరొక 15 రోజుల పాటు వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే మేనేజ్మెంట్ వాళ్ళ కేసుల్లోంచి బయటపడి వచ్చి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ స్టేట్మెంట్ యొక్క పర్యవసానాన్ని బట్టి, అంటే వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ నిజంగా మీ అందరూ కూడా మంచి ఫ్యాకల్టీని పెట్టి మరింత కష్టపడి ఛాలెంజింగ్గా తీసుకొని మంచి ప్లేస్మెంట్స్ తీసుకొని వస్తారా, లేకపోతే దీనికి భయపడి పలాయనం చిత్తగిస్తారా అనేది. ఎందుకంటే వాళ్ళకి ఆ రకమైనటువంటి రెప్యుటేషన్, దాదాపు 40 ఏళ్ల క్రెడిబిలిటీ, ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి సంస్థ. కాబట్టి మనం ఇప్పటికిప్పుడే దాని మీద ఒక డెసిషన్కి వచ్చేటువంటి అవకాశం లేదు. కాకపోతే జరిగినటువంటిది అయితే దురదృష్టకరమైన పరిణామం. ఎవరైనా ఇరికిచ్చారా, వీళ్ళే పోయి ఇరుక్కున్నారా చెప్తూ ఉన్నారనమాట. అంటే వేరే వాళ్ళు ఇరికిచ్చారు, కేఎల్ చాలా మంచిదని చెప్పేసి కింద చాలా మంది కామెంట్స్ పెట్టారు. మంచి వాళ్ళైనా చెడు వాళ్ళైనా లంచం ఇవ్వడానికి మొగ్గు చూపినారు కాబట్టి, వాళ్ళ సమయానికి దొరికినారు కాబట్టి, దొరికినటువంటి వాడిని దొంగనే అంటారు కాబట్టి ఆబ్వియస్గా ఆ రకమైనటువంటి మాటని మనం చెప్పవలసి వచ్చింది. దీనిలో బాధపడుతున్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ రెసిషన్ విపరీతమైనటువంటి స్థాయిలో ఉంది. చాలా వరకు ప్లేస్మెంట్స్ తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ పరిణామం పేరెంట్స్ ఆందోళన కలిగించవచ్చు. కానీ సో మిగిలిన అన్ని దిక్కులు ఉన్నటువంటి పరిస్థితి అక్కడే ఉంటుంది. వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని ముందుకు రావాలని ఆశిస్తున్నాం. వాళ్ళ స్టేట్మెంట్ తర్వాత మరిన్ని డీటెయిల్ వీడియోస్, కేఎల్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.